హాయ్ హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే ఈరోజు ఇంట్లో మటన్ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా అలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తాను, అలవాటు అయిపోయిందనమాట. కొద్దిగా లెంతీ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్ పెట్టేశాను. ఏమనుకోకండి. ఆ మసాలా పేర్లు తెలుగులో నాకు రాదు కాబట్టే నేను అలా చేశానన్నమాట. सब छिलटे सब नीट से काट डाल को क्लीन कर डाल लेना। చికెన్ లెగ్ పీస్ అందో బాగున్నాయి కదా లెగ్ పీస్లు. ఈ హిందీలో మాట్లాడదాంలే అనుకుంటే మరి మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి మరి తెలుగులో మాట్లాడుతున్నాను అనమాట. కొత్త వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. నా ఛానల్ మోటివేషన్ కూడా అవుతుంది అనే అస్సలుగా ఊహించుకోలేదు నేను. అందరూ పబ్లిక్, యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు ఫుల్ సపోర్ట్ చేసిందనమాట. నా ఛానల్ మోటివేషన్ అయిపోయింది. ఈ రోజుకి 7 రోజులు అయిందనమాట. కొద్దిగా అల్లం పేస్టును, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర మళ్ళీ మిక్సీకి పట్టించాను అనమాట. కొద్దిగా తక్కువ అయిపోయిందని చెప్పేసి అందుకని అలా చూపించాను అనమాట. గ్రీన్లో అదంతా మసాలా వేసేసి ఇంకా దాంట్లో ఏమేమి కావాలో అన్నీ A to Z మసాలాలు వేసేసి కలిపి పెట్టేసాను అనమాట. కాసేపు ఒక 1/2 అవర్ అలా పెట్టేస్తే మసాలాలు అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టిస్తే బాగుంటుంది కదా, స్పైసీగా ఉంటుంది కదా. అందుకోసం అలా చేశాను అనమాట. మీకు తగినంత కారం వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ మొత్తం వేసేసి కలిపి పెట్టేశాను అనమాట. నేనైతే అందుకు ఫాస్ట్ చేసినాను అనమాట. ఈ లైవ్ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి. చికెన్ బిర్యానీ అయితే నేను ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇన్ని రోజులు నీ షార్ట్ వీడియోస్నే కొటేషన్లు నేను ఓన్ కొటేషన్ రాస్తుంటే అనమాట. ఓన్ కంటెంట్, ఓన్ కొటేషన్ రాసుకుంటా అంటే అనమాట. నేనైతే యూస్ అయితే మొత్తం భలే వచ్చాయి నాకు. అయినా ఇది బబ్లు డార్లింగ్ అనే ఛానలు సెకండ్ ఐడి. ఇది ఫస్ట్ ఛానల్ అయితే నాది పోయింది. అది పోయినాక ఒక 2 నెలలకే మరి నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం ఉండు అని చెప్పేసి కొటేషన్లు పెట్టాను అనమాట. కొటేషన్లు లక్షల్లో వ్యూస్ పోయినాయి. 1 మిలియన్ 2 మిలియన్ కూడా పోయిండేటివి. అది నేనేం చేశానంటే, మీరు నన్ను తిట్టుకొని మంచిగా అనుకోండి. నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లోంచి లొకేషన్ డౌన్లోడ్ చేసేసి నా ఓన్ కొటేషన్ పెట్టాను అనమాట. అప్పుడు ఏం జరిగింది, యూట్యూబ్ మామ ఆ కొటేషన్ నీదే కావచ్చు, లొకేషన్ అయితే వేరే వాళ్ళది, అది రిమూవ్ చేసేసి కావాలంటే కొటేషన్ వేరే దాంట్లో పెట్టుకోండి అని చెప్పేసి నాకు మెయిల్ పంపించాడనమాట. అప్పుడు 2 మిలియన్ వచ్చినాయి దానికి యూస్. ఎంత బాధపడ్డానంటే అంత అసలు 1500 సబ్స్క్రైబర్స్ ఒకే వీడియోకే వచ్చారనమాట. అంతమంది వచ్చారు. ఎంత బాధపడ్డా, ఏం ఏడ్చానో నేనైతే. ఏందబ్బా ఇలా వచ్చేసింది, నేను తప్పు చేశానే. ఇన్స్టాగ్రామ్లోంచి వీడియోస్ డౌన్లోడ్ చేసేసి నేను పెట్టింది లొకేషన్ మాత్రమే పెట్టాను, కొటేషన్ అయితే నాది కదా అని. అంటే లొకేషన్ వేరే వాళ్ళది కదా. ఆ తప్పులు అయితే మీరు చేయకండి. ఓకేనా? నేను చేసిండే తప్పులు మీరు చేయకండి. అదొక్కటే నేను చేసిండే తప్పు. ఏమంటే నేను నాకు మెయిల్ ముందే పంపించాడనమాట. ఇలా మరి ఒకవేళ కాపీరైట్ పడుకోకుండా ముందే నాకు సపోర్ట్ చేశారనమాట యూట్యూబ్. చాలా థ్యాంక్స్ యూట్యూబ్కి అయితే. థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను యూట్యూబ్ ఫ్యామిలీకి, యూట్యూబ్ గారికి కూడా ముందే నాకు చెప్పినందుకు. నేను అది డిలీట్ చేసేసాను. మొత్తం వ్యూస్ అంతా తగ్గిపోయినాయి, వాచ్ టైం అంతా తగ్గిపోయిండే, మొత్తం తగ్గిపోయిండే. ఎంత బాధపడ్డానో ఆ రోజైతే. 3 రోజులు అయితే అన్నమే తినలేదనమాట. అంత సఫర్ అయినానమాట నేనైతే. మీరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయకండి. మీరు ఓన్ కంటెంట్ చేసుకోండి, ఓన్ వాయిస్తో మాట్లాడండి. ఓన్ లొకేషన్ కూడా మీది ఓన్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి. అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు నేను ఓన్ కొటేషన్లే పెట్టుకుంటున్నాను. అప్పుడు కూడా పెట్టాను, ఇప్పుడు కూడా పెట్టాను. ఓన్ లొకేషన్లే నేను పెనుగొండ పోయినప్పుడు, గూగుడికి పోయినప్పుడు, అలా ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు అయితే లొకేషన్లు తీసుకున్నాను అనమాట.
రైస్ అయితే రైస్ కాదు అది, ఏమంటారు దాన్ని, పాల పాల్ షెమల్ చేశానన్నమాట. రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇప్పుడు, ఎందుకంటే కొద్దిగా నానాలి కదా. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేస్తే పుల్లలుగా బాగా పొడిగా ఉడుకుతుందన్నమాట రైస్. ఓకేనా? మీరైతే ఇలాంటి తప్పులు అయితే చేయకండి. నేను అక్కడ మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడానో నాకు కూడా అర్థం కాలేదు, మర్చిపోయాను. నేనైతే అంత బిరిగ్గా మతిమరుపు ఉందన్నమాట నాకు. ఇప్పుడు మాట్లాడిన మాటలే అంత బిరిగ్గా మర్చిపోతానన్నమాట నేను. నాకు తెలుగు అంతగా రాదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే తిరువాతకి ఎర్రగడ్డ కోసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ నేను చెప్పినట్లు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలామంది తప్పులు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లోంచి డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చాలామంది పెడుతున్నారు. ఓన్ కంటెంట్ చేసుకుంటే బాగా ఉంటుంది. యూట్యూబ్ కూడా మనకి సహకరిస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది. అందుకనే నా ఛానల్ కూడా యూట్యూబ్ చాలా సపోర్ట్ చేసిందనమాట. లేకపోతే ఏమైపోయేదో ఈ ఛానల్ కూడా అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను కష్టపడింది దానికి ఈరోజు నాకు ఫలితం దొరికింది. నా ఛానల్ అయితే మోటివేషన్ విధంగా ఆటంకు లేకోకుండా సాఫీగా అయిపోయిందనమాట. ఏమి స్ట్రైకులు అంట అవి ఇవి ఏంటివి కాకోకుండా హ్యాపీగా నా ఛానల్ అయితే మోటివేషన్ అయిపోయింది. వాటర్ అయితే పెట్టేశాను అనమాట రైస్ ఉడకడానికి. దాంట్లో పుదీనాను, మెంతి ఆకు, కొద్దిగా కొత్తిమీర, ఏమంటారు బగారా రైస్కి జీరా వేస్తారే, ఆ జీరా వేసాను. దాంట్లోకి మరి చెక్క లొంగ వేసాను, అవి ఎలక బుడ్లు వేసాను, కొద్దిగా ఆయిల్ పోసాను అనమాట. ఎందుకంటే రైసు పొడిగా ఉడుకుతుంది కాబట్టి అతుక్కోకుండా వేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తగినంత ఉప్పు వేసాను. అదంతా అలా ప్రిపేర్ చేసేసాను. మూత పెట్టేస్తే అదే ఉడుకుతుంది. షేమేరు చూపించానా లేదా అని చెప్పేసి మరీ చూపిస్తున్నాను అనుకుంటా. నేనే మర్చిపోయి అదే చెప్తున్నాను కదా, నేను మర్చిపోతాను ప్రతి ఒక్కటి కూడా. ఇంత తొందరగా మర్చిపోతాను నేను. అది వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేను ఎలా తీసానో కూడా నాకే అర్థం కాలేదు. అలాగే కష్టపడ్డాను, వీడియో తీసాను. ఓకేనా ఫ్రెండ్స్? నా షార్ట్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ చూసి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఫుల్ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తానని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఓకేనా? మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను కదా, అది చికెన్. ఇప్పుడైతే బగారు చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఎర్రగడ్డలు ఎర్రగా అయిపోయినాక ఆ చికెన్ అంతా తీసుకొని గిన్నెలోకి వేసేయడమే. ఈ కోడి పిల్లలు తీసుకొని వచ్చినప్పటి నుంచి నైట్ పూట నిద్ర కూడా లేదు నాకు. అంతగా అరుస్తూనే ఉన్నాయి అవి, కీచర్ బ్యాచర్ అని చెప్పేసి. ఒకటైతే ఈరోజు పాపం చనిపోయింది. మటాష్ ఒకటి గ్రీన్ కలర్ది సూపర్గా ఉండేది, చనిపోయిందనమాట. కిచెన్ రూమ్ అంతా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా వీడియోలో. కొన్ని సరుకులు నిండిపోయాయి, తీసుకొని వచ్చుకోవాలి. కొన్ని బాటళ్ళు కూడా ఖాళీగా కనబడుతున్నాయి మీకు. నెల ఆఖరి కదా, అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. నేను అడ్డం కెమెరా తీస్తే అది నేను ఎక్కడ చూస్తున్నానో నాకే అర్థం కాదు. అందుకనే నేను నిలువ కెమెరా తీసుకుంటానన్నమాట. ఏమంటే ఇది అడ్డంగా ఉండాలంటే వీడియో చెప్పారు, అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. అప్పుడు వేస్తున్నప్పుడు నా చెయ్యి కాలిపోయింది. అయినా వీడియో కదా అని సైలెంట్గా ఉండిపోయినాను. మరి ఆయిల్మెంట్ పట్టించుకున్న, చేతికి నూనె పడింది చేతి మీద. వీడియో కోసం ఎన్ని తిప్పలో యూట్యూబ్లో పెట్టడానికి. నా కష్టము దేవునికి ఎరుగు. అలా చేస్తూ ఉంటానన్నమాట ప్రతి ఒక్కటి కూడా. వీటి నుంచి షార్ట్ వీడియోసే కాదు, ఫుల్ వీడియోలో కూడా వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటాను. మీ మంచి మనసుతో ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళంతా. ఓకేనా? ఇదైతే ఫార్వర్డ్ పెట్టాను, ఫాస్ట్ పెట్టానేమో అనుకున్నాను.
నాకు దీంట్లో అర్థం కాలేదు, ఎలా పెట్టానో నాకే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఛానల్ లెంతీగా ఉందని చెప్పేసి మీరు చూడుకోకుండా మాత్రం ఉండకండి. ఓకేనా, ఆ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చూడండి. ఇది బిర్యానీ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. చాలా లెంతీ అయిపోతుంది, నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడైతే నేను మాట్లాడడానికి. ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాండేది ఒక్కటే, నా ఛానల్ని చూసి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా లైవ్ అయినా కూడా ప్రతిరోజు పొద్దున్న 8 గంటలకు నేను లైవ్ స్టార్ట్ చేశాను. రాండి, నా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇది ఫాస్ట్ పెట్టాను అనుకున్నాను, వీడియో ఫాస్ట్ పెట్టలేదు. అంతా అలా రైస్ అంతా కడిగేసి పెట్టేసాను కదా, నానబెట్టేసాను కదా. ఆ రైస్ అంతా అలా ఉడికించినాక 80% చాలు ఉడికితే. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నీరు ఉంటుంది కదా, ఆ నీటితోనే ఉడికిపోతుంది. 80% ఉంటే చాలు ఉడికేది. తొందరగా పెడదామని చెప్పేసి ఇది ఇంత లెంతీ అయిపోతుంది అని అనుకోకండి. ఓకేనా, చూడండి, మీరు షార్ట్ వీడియో చూడండి, లాంగ్ వీడియో కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా 80% ఉడికిపోయింది కదా, అలా చికెన్లోకి వేయడమే. ఇంకా కొద్దిగా చికెన్లో నీళ్ళు ఉన్నాయి, అందుకని చెప్పేసి 80% ఉడికిచ్చేస్తే సమ్మగా సరిపోతుందన్నమాట. రాయలసీమ స్పెషల్ అండి, మా సాయిబుల ఇళ్ళలో ఇలాగే చేసుకుంటారు. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను, నేను ఇలాగే నేర్చుకున్నాను. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేస్తారో నేను కూడా ఒకసారి చేసి మరి ఇంకొకసారి వీడియో పెడతాను. నాకు తెలిసినంత వరకు నేను ఇలాగే చేస్తాను. ఓకేనా, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సపోర్ట్ చేయండి. మరి ఒకసారి చెబుతున్నాను, ఏమనుకోకండి. దయచేసి నేను చేసిండే తప్పు మీరు చేయకండి. ఓకేనా, ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్తో పెట్టుకోండి వీడియోస్. ఎవరైనా వీడియో యూట్యూబ్ రన్ చేసుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళవి మాత్రం కాపీ కొట్టకండి దయచేసి. మనం ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఓన్ వీడియోస్ ఉంటే యూట్యూబ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్కి కొత్తిమీర అలా చల్లేసి నిమ్మకాయ పిండేసాను అనమాట. అది ఒక 10 నిమిషాలు మగ్గిపోయిందనుకో, వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనా, మరి కలర్ కొద్దిగా వేసాను అనమాట, గ్రీన్ కలరు. ఆరెంజ్ కలర్ కూడా ఉందేమో అనుకున్నాను, లేదు, ఇంట్లో అయిపోయింది, చూసుకోలేదు నేను. ఒకవేళ చూసింటే బాగుండు. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎందుకంటే ఇప్పుడు కింద కూడా చికెన్ ఉడుకుతుంది కదా, అది ఇది రెండు కలిపేస్తే గ్రీన్ వైట్ రెడ్ మాదిరి కనబడుతుంది అనమాట. బరువు ఉండేది దాని మీద పెట్టేస్తే నీట్గా ఆవిరి బయటికి పోకుండా బాగా మగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలానే చేస్తాను. ఇంతకుముందు ఇంకా వేరేలాగా చేస్తా అంటే అప్పుడు అయితే కలర్గా ఉంటుండే అన్నము. మా పిల్లోళ్ళు అయితే కొద్దిగా ఇష్టపడలేదన్నమాట. ఏంటమ్మా అంత కలర్గా ఉంది, వద్దులే, మామూలుగా నువ్వు ఎలా చేసావో అలాగే చెయ్యని అన్నారనమాట. అందుకని నేను ఎలా చేస్తానో అలాగే చేశాను. ఇప్పటికైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆయన కోసం నేను వేడిగా తీసి పెడుతున్నాను అనమాట. మా ఆయన కోసం అంటే మీ ఆయన చనిపోయారు కదా, ఎవరి కోసం తీస్తున్నావు అని మరీ మీరు అడగచ్చు, నాకు కామెంట్ చేయొచ్చు. చనిపోయిన వాళ్ళకి నిండకుండా అన్నము తీసి వాళ్ళ పేరు మీద ఎవరికైనా ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని పెద్దోళ్ళు చెప్తారు కాబట్టి నేను అలా చేశాను. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ప్రతిసారి కూడా నేను అలాగే చేస్తాను. ఏది స్పెషల్ వండినా కూడా నేను మా ఆయన కోసం పక్కన తీసి పెట్టేస్తానన్నమాట. సాయంత్రం అయితేనే ఎదురింటి ఆయమ్మకి నేను ఇచ్చేస్తానన్నమాట. ఆయమ్మ తినేస్తుంది. పెద్దోళ్ళు అంటారు కదా, నిండకుండా అన్నము తీసి ఇస్తే మంచిది చనిపోయిన వాళ్ళకి అని చెప్పేసి. మా ఆయన చనిపోయి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి నేను ఇలాగే ఇస్తున్నానన్నమాట.
ప్రతిసారి కూడా ఇలాగే చేస్తాను. చికెన్ చేయని, మటన్ చేయని, చేప చేయని, ఏమి చేసినా, గుడ్డు చేసినా, లాస్ట్కి చపాతి ఆకుకూర తాలింపు చేసినా కూడా ఇలాగే ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా అమ్మాయి అయితే ఇలా తీసేసింది వీడియో. ఏందమ్మా కట్ చేయి పాపా అనంటే కట్ చేయలేదు చూడు, అలాగే పెట్టేసింది. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్ బెల్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మీ దగ్గరికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.